చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరమందు ఆసీనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇప్పటి వరకు సజీవుల లెక్కలో ఉంచి తండ్రి, ఇక్కడ కూర్చున్నటువంటి మీ పిల్లలకును, నాకును, మా అందరికీ తండ్రి నాయన మీరు ఇస్తున్నటువంటి అవకాశమును బట్టి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈ సాయంకాల సమయంలో మీ మాటలను మేము ధ్యానించడానికి ప్రయాసపడుతూ ప్రయత్నించుచుండగా పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో తండ్రి మీరే మా ద్వారా మాట్లాడి మంచి సంగతులను తండ్రి మాకు తెలియచేసి తండ్రి లోకంలో బ్రతుకుతున్నటువంటి మేము మీ చెంతకు చేరేంత వరకు తండ్రి మీ ప్రియ కుమారుణ్ణి వెంబడించే వారముగా ఉండగలుగుటకు సహాయం చేయమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన మీ పాదాల సన్నిధి నుంచి లోకరక్షకుడు మీ ప్రియ కుమారుడు మనుషులందరికీ ప్రభువుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను కన తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి, మనందరికీ కనతండ్రి అయినటువంటి ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు. ఆయన కుమారుడు మనందరికీ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఆయన మాటలు వినటానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఈరోజు కరపత్రికలో ముద్రింపబడినట్టుగా ఒకసారి క్రైస్తవులను ఎలా గుర్తించాలి అనే అంశం ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. కనుక క్రైస్తవులను ఎలా గుర్తించాలి అని అన్నప్పుడు పొరపాటున కూడా మీ ఆలోచనలు ఎటువైపుకు వెళ్ళకూడదు అని అంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో క్యాస్ట్కి సంబంధించింది ఒక గొడవ ఉంది, చూశారు. క్రైస్తవులను ఎలా గుర్తించాలి? బీసీలుగా గుర్తించాలా, ఓబీసీసీగా గుర్తించాలా అనేటటువంటి ఒక విధానం ఉంది. అదైతే అస్సలు కాదు. ఆ కోణాన్ని కంప్లీట్గా విడిచిపెట్టండి. క్రైస్తవులను ఎలా గుర్తించాలి అన్నప్పుడు ఈ వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పాలంటే, మనం గుర్తించాలంటే ఏం చూడాలి? ఏం చూసి ఆ వ్యక్తిని క్రైస్తవుడు అని మనం ముద్ర వేయాలి, లేదంటే క్రైస్తవుడు అని మనం పిలవాలి? మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం బ్రతుకుతున్నది భారతదేశంలో ప్రియులారా. మనం బ్రతుకుతున్నది భారతదేశంలో. మన తోటి భారతీయులు మనలను ఎలా గుర్తిస్తున్నారు చెప్పండి? మనలను ఎలా గుర్తిస్తున్నారు? ఈరోజు మనం మాట్లాడుకోబోయేటటువంటి అంశంలో రెండు పాయింట్లు. ఒకటి, మన తోటి సహోదరులు, మన తోటి బ్రతుకుతున్నటువంటి, మనతో పాటు బ్రతుకుతున్నటువంటి భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు భారతదేశంలో క్రైస్తవులముగా బ్రతుకుతున్న మనలను ఎలా గుర్తిస్తున్నారు? అది మొదటి పాయింట్. అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి, మేము క్రైస్తవులము అని అనుకుంటున్నటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు గనక వారిని వారు మేము క్రైస్తవులము అని దేనిని బట్టి వారు అనుకుంటున్నారు? ఎందును బట్టి వారిని వారు గుర్తిస్తున్నారు? మేము నిజంగా క్రైస్తవులమే, మేమే క్రైస్తవులము అని వాళ్ళు అనుకుంటున్నారు కదా. వారు దేనిని బట్టి అనుకుంటున్నారు అనేది రెండవ పాయింట్. అయితే మొదటి పాయింట్కి వస్తే ప్రియులారా, భారతదేశంలో బ్రతుకుతున్నటువంటి చాలామంది పెద్దలు, ముఖ్యులు, రాజకీయ నాయకులు, ప్రముఖులుగా, ఉద్యోగస్తులుగా, మంచి స్థానంలో ఉన్నటువంటి వారుగా ఉంటున్నటువంటి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నటువంటి వారు చాలామంది నోట నేను విన్న మాట మీరు కూడా వినే ఉంటారు. ఏంటంటే, భారతదేశంలో నిజమైన క్రైస్తవులు లేరు, భారతదేశంలో అసలు క్రైస్తవులే లేరండి అని మాట్లాడతారు వాళ్ళు. ఏంటి బ్రదర్, నేను ఉన్నాను కదా, నేను క్రైస్తవునే కదా అని నువ్వు అన్నావనుకో, వాళ్ళు అంటారు, మీ నాన్న పేరు చెప్పు, మీ తాత పేరు చెప్పు, మీ ముత్తాత పేరు చెప్పు అని మాట్లాడుతుంటారు. ఇదంతా ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, బ్రదర్ మీరు పుట్టు క్రైస్తవులేం కాదు. పుట్టు క్రైస్తవులు ఇతర దేశంలో ఉన్నారు, ఫారినర్స్,
విదేశస్థులు వాళ్ళు నిజమైన క్రైస్తవులు, వాళ్ళు పుట్టుక క్రైస్తవులు, మీరు కాదు, మీరు భారతీయులు అంటారా? అనరు. మీరు భారతీయులు అని అంటారా? అనరు. ఏమంటారో తెలుసా? మీరు వైదిక మతస్థులే అంటారు. ఇది ఎక్కడదండి, కొత్తగా ఉంది ఈ మతం, ఈ మతం ఎప్పుడు నేను వెళ్ళేది అనుకుంటున్నారా? కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా అనుకుంటారు. వైదిక మతం, ఆ వైదిక మతానికి పేరు మార్చేసి ఏమని పెట్టారంటే హిందూ మతం అని పెట్టారు. అంటే దేశానికి ఉన్న పేరును తగిలించారు. నిజానికి దాని అసలు పేరు ఏంటంటే వైదిక మతం. అయితే పిల్లరా, వాళ్ళంటారు మీరు ఆ మతానికి చెందిన వారే. ఎలా గుర్తించావు నువ్వు ఆ మతానికి చెందినవాడిని నేను అని అంటే, మీ నాన్న పేరు చెప్పి చూద్దాం అంటాడు. మా నాన్న పేరు చెప్పావనుకో, మీ నాయన పేరును బట్టి ఇదిగో నువ్వు క్రైస్తవుడికి కాదు, నువ్వు పుట్టు క్రైస్తవుడి కాదు, నువ్వు మొన్న ఏదో చేసావు. కాబట్టి ఉన్న క్రైస్తవులంతా ఎవరు అని అన్నప్పుడు వాళ్ళొక మాట మాట్లాడతారు. ప్రియులారా, మనం ఎవ్వరం బాధపడకూడదు, ఎందుకంటే తెలియక మాట్లాడుతున్నారు కనుక మనం కోప్పడకూడదు కూడాను. అదేంటంటే, భారతదేశంలో ఎవరైనా క్రైస్తవులు అంటే వాళ్ళు సంకర జాతి క్రైస్తవులే అంటారు. వాళ్ళు నిజంగా క్రైస్తవులు కాదు. ఒకవేళ మేము క్రైస్తవులము అని అనుకుంటే అక్కడి నుంచి పుట్టాలి అని కొంచెం వల్గర్గా కూడా మాట్లాడటం జరిగింది. అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అయితే వాళ్ళు గుర్తించిన విధానం, వాళ్ళు గుర్తిస్తున్న విధానం, ఒక క్రైస్తవుణ్ణి వాళ్ళు ఎలా గుర్తిస్తున్నారంటే ఇదిగో ఈ విధానంలో గుర్తిస్తున్నారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నేను క్రైస్తవుణ్ణి అని ముందుకెళ్ళి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన అడిగినటువంటి విధానం చూసావు, మీ నాన్న పేరు చెప్పు, మీ తాత పేరు చెప్పు అనగానే అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అంటే వీళ్ళ హృదయంలో వీళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే, నువ్వు ఎంత చెప్పినా నువ్వు మా మతస్థుడివే అని మాట్లాడుతూ క్రైస్తవ్యాన్ని ఒక మతంగా చూస్తూ మనం వందలు వేల సార్లు చెప్పుకుంటాం లేండి, క్రైస్తవ్యం మతం కాదు మార్గం, క్రైస్తవ్యం మతం కాదు మార్గం అని నువ్వు 1,00,000 సార్లు చెప్పు, 1,00,00,000 సార్లు చెప్పు. వాళ్ళు వాటిని పట్టించుకోకుండా మన మూలాన్ని చూసి, ఇదిగో మీ నాన్న పేరు, మీ నాన్న మా మతస్థుడే గనక మా మతస్థునికి వేరే మతస్థుడు పుట్టడు అనే ఆలోచన వాళ్ళు ఆలోచించటం బట్టి నాకేం అర్థమైందంటే, వీళ్ళు మతాన్ని ఎలా అర్థం చేసుకోగలిగారు అని అంటే, మతాన్ని కాస్త జాతిగా అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు మతాన్ని కాస్త జాతిగా మార్చేశారు. ఎలా అనంటే, కుక్క జాతి, పంది జాతి, నక్క జాతి, తోడేలు జాతి, అలాగే అందులో మనిషి జాతి. జంతువులలో 90 లక్షల రకాల జంతువులలో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి కదా. ఇదిగో అదే కోణంలో దీనిని కూడా, ఇప్పుడు కుక్కకు కుక్కే పుడుతుంది తప్ప పిల్లి పుట్టదుగా, అవునా కదా? కుక్క కడుపులో కుక్కే పుడుతుంది, నక్క కడుపులో నక్కే పుడుతుంది, పంది కడుపులో పందే పుడుతుంది తప్ప మరొక జంతువు పుట్టజాలదు అన్నంత రేంజ్లో ఇదిగో మా మతంలో ఉన్నటువంటి వారు ఆ మతంలో ఉన్నవారుగానే పుడతారు తప్ప వేరే వాళ్ళుగా పుట్టరు అని అంటే, వీళ్ళు ఏ రేంజ్లో చూశారంటే మనుషులను మనుషులుగా చూడకుండా మతస్థులుగా చూడటం మొదలుపెట్టారు. మనుషులను మనుషులుగా అస్సలు చూడకుండా ప్రతి మనిషిని మతస్థులుగానే చూస్తున్నారు. అందుకోసమే వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, ఇదిగో కుక్కకు కుక్కే పుడుతుంది, పందికి పందే పుడుతుంది, ఇదిగో మా మతస్థులకు మా మతస్థుడే పుడతాడు తప్ప వేరొక మతస్థుడు పుట్టడు అని అంటే, అది ఏ రేంజ్లో ఉందో ఒక్కసారి ఆలోచించండి. మతాన్ని మతంగా కాకుండా ఒక జాతిగా చూస్తూ, నువ్వు మతం లేదు ఏం లేదు అని నువ్వు చెప్పినా, నాకు అసలు ఏ మతంతో సంబంధమే లేదని నువ్వు మొత్తుకున్నా అస్సలు మాట వినడు. ఏ మతం లేని వాడిని నేను అని నువ్వు అన్నా అది కూడా ఒక మతమే అంటాడు. ఏ మతం లేకుండా బ్రతకటం కూడా ఒక మతమే అని అంటాడు అన్నమాట. అంటే పిల్లరా, ఫైనల్గా అర్థమైన విషయం ఏంటంటే, ఒకటి వీళ్లకు జబ్బు వచ్చింది అని అర్థమైంది నాకు. ఏం జబ్బు వచ్చింది ఇంతకు అని అంటే, మీకు జాండీస్ తెలుసుగా, కామెర్లు.
పచ్చ కామెర్లు వస్తేనట లోకమంతా పచ్చగా కనపడుతుందట. ఇది మనకు తెలిసిందే కదా. వీళ్ళకు వచ్చిన జబ్బు ఏంటంటే మత కామెర్లు. ఏం జబ్బది? మత కామెర్లు. ఇదేంటండి కొత్తగా పేరు పెడుతున్నారు అనుకోకండి, కొత్తగా పుట్టిందిలేండి. అవునా? ఎయిడ్స్ రాకముందు ఉందా పేరు? వచ్చింది కనుక కొత్తగా పేరు పెట్టారు. ఇది కూడా వచ్చింది, ఇప్పుడు పేరు పెట్టేసుకోండి. ఏం రోగం అది? మత కామెర్ల రోగం వచ్చింది కనుక ఏ మనిషిని చూసిన వాళ్ళు మనిషిగా చూడటం లేదు, మనిషిగా వాళ్ళ కంటికి కనబడటం లేదు, మతస్థులుగానే కనబడుతున్నారు పిల్లరా. మతస్థులుగానే కనపడుతున్నారు తప్ప మనిషిగా మాత్రం కనబడట్లేదు. మనిషిగా వారు చూడలేకపోతున్నారు మనుషులని. ఎంత ముదిరిపోయిందో చూసేవారు రోగం. రోగం ముదరటం వల్ల వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఏంటంటే ప్రియులారా, మతం అనేది మనుషులు పుట్టాకే పుట్టిందన్న సంగతి వీరికి అర్థం కావట్లేదు. అది కూడా మనుషుల వల్ల పుట్టిందన్న సంగతి కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. రెండో విషయం, ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే, ఇదిగో మతం లేకుండా మనుషులు ఉండగలరేమో కానీ మనుషులే లేకుండా మతం ఉండగలదా? దీన్ని బట్టి మనకు అర్థం కావాలి. ఇదిగో మనుషుల చేత మనుషుల మదిలో పుట్టిన ఆలోచనల వల్ల మనుషులే తయారు చేసినటువంటి ఒక సిస్టమ్ ఈ మతం అన్న సంగతి గ్రహించలేకపోతున్నారు. వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అలా గ్రహించక మనలందరినీ అనగా క్రైస్తవులని ఎలా చూస్తున్నారంటే ఒక మతస్థులుగా చూడటం మాత్రమే కాకుండా, ఇదిగో మీరు మీ తాతల ముత్తాతల నాటి నుండి ఈ మతంలో లేరు గనక అసలు మీ మతస్థులు కానేరరు. అవునా? కుక్కకు కుక్కే పుడుతుంది తప్ప ఇదిగో వేరే జంతువు పుట్టజాలదు అన్నంత రేంజ్లో ఇదిగో ఇది జరగదు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే వీళ్ళు ఇలా మాట్లాడటానికి ఇదొకటే కాదు కారణం, ఇంకొకటి కూడా ఉంది. దాన్ని మాట్లాడుకునే ముందు మనం ఒకసారి క్రైస్తవులు ఎప్పటి నుంచి ఉన్నారో ఆలోచిస్తే, క్రైస్తవులు అనేటటువంటి వారు ఎప్పటి నుంచి ఉన్నారు భూమి మీద అని అంటే 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నారు. అవునా కదా? ఇంతకు ముందు లేరు. ఇది మనం చెప్పేదే. దీన్ని వాళ్ళు కూడా చెబుతూ జస్ట్ 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవ్యం అనేది వచ్చింది అని కూడా వాళ్ళు చెప్తారు. అందులోనే వాళ్ళకి సమాధానం ఉంది, అది వాళ్ళకి అర్థం కావట్లా. అందులోనే వారికి సమాధానం కూడా ఉంది, వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే బాగా ఆలోచించండి. మీరు ఫారినర్స్ మాత్రమే క్రైస్తవులు, మీరు క్రైస్తవులు కాదు అంటున్నారు కదా. అవునా కదా? ఫారినర్స్ మాత్రమే క్రైస్తవులు, మీరు క్రైస్తవులు కాదు. అసలు క్రైస్తవులు అనేటటువంటి పేరు దేనిని బట్టి వచ్చింది చెప్పండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి వచ్చింది. అవునా? యేసుక్రీస్తు ప్రభుల వారిని బట్టి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి రావటం, మనుషుల ఎదుట ప్రత్యక్షపరచబడటం జరిగిందన్న సంగతి మనకు మాత్రమే తెలుసు. ఎవరైతే బైబిల్ చదువుతారో అర్థం చేసుకుంటారో వారికి మాత్రమే తెలుసు. ఆయన ఆదిలో నుండి ఉన్నవాడు, ఆది సంభూతుడు అన్న సంగతి మనకు మాత్రమే తెలుసు. వాళ్ళకి ఈ విషయం తెలియక మొన్ననే కదా యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలోకి వచ్చింది, 2000 సంవత్సరాల క్రితమే కదా. ఇక అప్పటి నుంచే ఉన్నాడు, ఇక ముందుకు అంతకంటే ముందుకు ఆయన లేడు అనేటటువంటి వాదన వాళ్ళు మాట్లాడుతుంటారు. సో ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి ఇలా మాట్లాడారు అనుకుందాం. అయితే బాగా ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ఈ లోకానికి రాకముందు క్రైస్తవులు అనేటటువంటి వారు లేరు కదా. అవునా కదా? లేరు కదా, అస్సలు లేరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడో, ఈ లోకానికి వచ్చిన తర్వాత 33.5 సంవత్సరాలు బ్రతికి దేవుని సంకల్పానుసారంగా ఇదిగో ఈ రోగం మత కామెర్లనే రోగం బాగా ముదిరిపోవటం వల్ల జరిగిన నష్టం ఏంటంటే ప్రియులారా, మనిషిలో ప్రేమ లోపించింది, మనిషిలో దయ లోపించింది, మనిషిలో మానవత్వం పూర్తిగా లోపించింది.
ఇలాంటి మంచి లక్షణాలు లోపించటం వల్ల మనిషి మూర్ఖత్వంలోనికి దిగజారిపోయి మనిషి ఒకరినొకరు దూషించుకుంటూ, ఒకరినొకరు చంపుకుంటూ, ఒకరినొకరు నిందించుకుంటూ, ఇదిగో నాది ఈ వర్గం, నాది ఆ వర్గం అంటూ బతుకుతున్నటువంటి మనుషుల కొరకు ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు, ఒకే ఒక్కడైనటువంటి ఆ దేవుడు చేసిన సంకల్పం ఏంటంటే, ఇదిగో ఈ కామెర్ల రోగం నుంచి నయం చేయాలనుకున్నాడు మనుషులను. ఈ రోగం బారిన పడినటువంటి వీరిని ఇక్కడి నుంచి విడిపించాలి, ఈ రోగం నుంచి బాగు చేయాలి అని అనుకున్నది దేవుడు. దాని కొరకై ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి 2000 సంవత్సరాల క్రితం దింపటం జరిగింది. అలా దింపిన తర్వాత ఆయన బ్రతుకును ఒక్కసారి మనం తొంగి చూస్తే ప్రియులరా, ఆయన ఎలా బ్రతికాడు, ఏ విధంగా బ్రతికాడు అని మనం ఆలోచిస్తే, ఆయన పుట్టుక డిఫరెంట్గా ఉంటుంది. ఆయన పుట్టిన తర్వాత ఆయన బ్రతుకు విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన పుట్టిన తర్వాత బ్రతికి 30 సంవత్సరాలు బ్రతికిన తర్వాత బోధ చేసే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతమైన విధానం ఎలా ఉంటుందంటే, భూమి పైన బ్రతుకుతున్న మనుషులు, బ్రతకబోయేటటువంటి మనుషులు, యుగాంతమయ్యేంత వరకు బ్రతకబోయేటటువంటి మనుషులు అందరికీ ఒక రిఫరెన్స్ లైన్ ని చూపించాడు అనమాట. ఒక మాదిరిని చూపించే విధంగా ఆయన బ్రతుకుంది. ఒక్కసారి ఒక 2 పాయింట్లు మనం విందాం ప్రియులారా. ఆయన యొక్క బ్రతుకు విధానం, ఆయన బ్రతికినటువంటి జీవితంలో లూకాసు వార్త 2వ అధ్యాయం ప్రియులారా, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన పుట్టి 8 రోజుల తర్వాత సున్నతి కార్యక్రమం ఏదో ఆనాడున్నటువంటి యూదా మతంలో ఉన్నటువంటి ఆ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత 8వ రోజు నుంచి 12 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఆయన నజరేతులో పెరుగుతున్నాడు. పుట్టింది బెత్లెహేమైనా పెరుగుతుంది నజరేతులో, గలిలయ దేశంలోని నజరేతు ప్రాంతంలో పెరుగుతున్నాడు. అంటే పెరుగుతున్నాడు, చిన్న వయసులో నుంచి ఆయన ఎదుగుతున్నాడు గనక ఆ 12 సంవత్సరాలు సైలెంట్. అవునా, అక్కడ ఎదుగుతున్నాడు అని రాసేసి ఆయన జీవితంలో 12వ ఏట ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ని రాయించాడు. అది 2వ అధ్యాయం 40వ వచనంలో చూడండి ఒకసారి. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనంలో, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచుండువారు ప్రతి సంవత్సరం. అంటే ఇప్పుడు 12 సంవత్సరాలు కదా, 12 సంవత్సరాలలో దాదాపుగా 12 సార్లు, ఖచ్చితంగా 12 సార్లు వెళ్ళే ఉంటాడు. రైట్. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆయన 12వ సంవత్సరంలో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, పండగ అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేస్తారు. మాతో పాటు మేము బయలుదేరినటువంటి గుంపులో నా కుమారుడు ఉంటాడు అనుకునే భ్రమలో వాళ్ళు బయలుదేరారు. 1 రోజు ప్రయాణం అంత దూరం వెళ్ళిపోయారు. చూస్తే వెతికితే అక్కడ యేసు లేడు. వెతుకుతూ మరలా తిరిగి వస్తే ఆయన మందిరంలో కూర్చొని అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచయులతో దేవుని గురించి మాట్లాడుతూ, దేవుని గురించినటువంటి విషయాలు చర్చిస్తూ, ప్రశ్నలు అడగటం, సమాధానం చెప్పటం, ప్రశ్నలు అడగటం, సమాధానం చెప్పటం. ఆయన ప్రత్యుత్తరములకు, ఆయన సమాధానాలకు ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందనేటటువంటి ఆ విధానాన్ని చూసి పండితులు అనుకునేటటువంటి వారు, జ్ఞానులు అనుకునేటటువంటి వారు విస్మయానికి గురయ్యారు ఆ కాలంలో. అది ఆయన జీవితంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఇన్సిడెంట్. ఆ తర్వాత తల్లిదండ్రులను కలుసుకున్న తర్వాత ఆయన ఎక్కడ బ్రతికాడనేది కూడా రాయబడి ఉంది. ఒక్కసారి 51వ వచనం చూడండి, 51, 52. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసుకునెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. ఎక్కడ? నజరేతులో ఎదుగుచున్నాడు. నజరేతులో
అలా ఎదుగుతూ 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 ఎప్పుడైతే అతనికి 30 సంవత్సరాలు వచ్చిందో వయసు, అప్పుడు ఆయన గలిలయ సముద్రం దగ్గర, యోర్దాను నది దగ్గర బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు బాప్తిస్మం ఇచ్చుచుండగా అప్పుడు వచ్చేసి బాప్తిస్మం తీసుకోవటానికి అప్పుడు బయలుదేరి వస్తాడు. అప్పటి వరకు ఆయన ఎలా బ్రతికాడు? 12 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వ్యవధిలో ఆయన బ్రతుకు విధానం ఎలా ఉంది అని అన్నప్పుడు ఒక్క మాట చూడండి. ఇదే 2వ అధ్యాయము, మన లూకా సువార్త 2వ అధ్యాయము 50వ వచనం, 49 నుంచి చదవండి ఒకసారి. ఆయన, మీరెలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. చూసారా, నజరేతునకు వచ్చి వారికి లోబడి బ్రతికాడట. పండితులు, శాస్త్రులు, పరిసయ్యులు అనుకున్నటువంటి పండితులకు చెమటలు పుట్టించిన పసిబాలుడు, 12 సంవత్సరాల బాలుడు, ఏమి తెలియని అమాయకులైన తల్లిదండ్రులకు లోబడి బ్రతికాడట 30 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఆయన జీవితం కాదా మనకు మాదిరి? అవును కదా ప్రియులారా? ఎంత తెలిసినా వదిలి ఉండే స్వభావం, ఎంత జ్ఞాని అయినా నువ్వెంతరా నాకంత తెలుసు అనుకునేటటువంటి కోణం లేదు. చూసారా, చాలా మంది ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చిన్న పాయింట్ చెప్తాను మీకు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే, కాస్త వయసు వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతుంటారనంటే, నీకేం తెలియదమ్మా నువ్వు కూసో పక్కన అంటాడు తల్లితో. తండ్రితో, ఈయన చాదస్తం అండి, ఈయన ఎప్పుడు పాతకాలపు మనిషే, ఈయనకేం తెలియదు, అంతా నాకే తెలుసు. నువ్వు గమ్మునుండు, నేను మాట్లాడతాగా, నువ్వు సైలెంట్గా ఉండు, నేను చెప్తాగా, నాకు తెలుసు ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎక్కడ ఏం చేయాలో సమస్తం నాకు తెలుసు అని ఎదురు మాట్లాడుతుంటాడు అనమాట, లోబడకుండా తల్లిదండ్రులకు. ఎక్కడో ఒక చోట దొరికిపోతాడు. అడ్డంగా దొరికిపోయినప్పుడు అప్పుడు తండ్రి మాట విననైతిని కదా అని బాధపడతాడు. అవునా కదా? నువ్వు ఎంత జ్ఞానివైనా తల్లిదండ్రులకు లోబడి బ్రతకటం అనేది చాలా ఉత్తమమైన విషయం. నీ వయసులో నుండి వచ్చిన వారు వాళ్ళు. అవునా కదా? మనలాంటి వయసు కలిగి పెరిగి పెద్ద వివాహం చేసుకొని నిన్ను కంటే ఆ తర్వాత వారు నడిచిన మార్గంలోనే నువ్వు నడుస్తున్నావు. ఆ మార్గం ఎలాంటిదో వాళ్ళకి తెలియదా? కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వినటం చాలా ఉత్తమమైన పని. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సమస్తం తెలిసినా కూడా ఎంత లోబడి బ్రతికాడంటే 30 సంవత్సరాల వరకు లోబడి బ్రతికారట. అంటే వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేస్తూ, వాళ్ళు ఏం చేస్తే అది చేస్తూ, ఆనాడు ఉన్నటువంటి తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్ళు ఉంటారు కదా, సహోదరులు ఉంటారు కదా, వాళ్ళు కూడా పని చెబితే చేసే అంత గొప్ప మనసు ఆయనది. ఎందుకంటే అంత గొప్ప మనసు అని నువ్వు ఎలా చెప్పగలవండి అని చెప్పేసి మీరు మాట్లాడతారా? అలా మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యుల పాదాలే కడిగే అంత గొప్ప మనసు తనది అన్నప్పుడు, సహోదరులు చిన్నవారైనను అన్న ఇది తీసుకురావా, అది చేయవా అన్నప్పుడు చేయరా? ఆ మనసు ఆయనకు లేదా? 100% ఉంటుంది. అంటే తగ్గించుకునే స్వభావం చాలా అద్భుతంగా ఉంది. అలా తనను తాను తగ్గించుకొని 30 సంవత్సరాల వరకు బ్రతికి 30వ ఏట ఎక్కడికి వస్తాడో తెలుసా? చేయాల్సిన పని గుర్తుకొచ్చి, టైం అయింది కరెక్ట్గా, ఇప్పుడు నేను మొదలు పెట్టాలి, ఆ పని మొదలు పెట్టాలి. ఏ పని నిమిత్తమైతే నేను వచ్చానో ఈ భూలోకానికి, ఆ పనిని నేను ఆరంభించవలసిన సమయము దగ్గర పడింది అని ఇదిగో 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 3వ అధ్యాయంలో 21 నుంచి చూద్దాం.
సందర్భం మనకు తెలుసు కనుక ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపుగా 30 ఏండ్ల ఈడు గలవాడు. ఎక్కడైనా గ్యాప్ ఉందా అండి? పుట్టినప్పటి నుంచి ఆయన బోధ మొదలు పెట్టేంత వరకు చాలా చక్కగా బైబిల్ చూపించింది మనకు. చూపించిందా లేదా? చూపించింది. కానీ ఈ మధ్య గ్యాప్లు అర్థం కాక చాలా మంది ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారు. మన భారతదేశంలో కూడా చేశారు, ప్రపంచంలో కూడా చేశారు. ఇదిగో ఈ 12 సంవత్సరం నుంచి తర్వాత 30 సంవత్సరాల వరకు ఇదిగో అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడంటూ మాట్లాడుతుంటారు. కానీ ఏం చేశాడో ఎంతో క్లియర్గా బైబిల్ మనకు చెప్పింది కదా, రైట్. సో వాళ్ళ మాటలు విని మనం మోసపోవాల్సిన అవసరం లేదు. అయితే ప్రియులారా, ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్రైస్తవులం కదా. మనము క్రైస్తవులు అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందన్నాను? క్రీస్తును బట్టి వచ్చింది. నిజానికి యేసు క్రీస్తుగా ఎప్పుడు మారారు? నజరేయుడైనటువంటి యేసు, నజరేతులో బ్రతుకుతున్నటువంటి యేసు ఎప్పుడు క్రీస్తుగా మారాడు అని అన్నప్పుడు, క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటండి? అభిషక్తుడు అని అంటే అభిషేకింపబడినవాడు కదా. బైబిల్లో మనం చేత పట్టుకున్న బైబిల్లో కొత్త నిబంధన, పాత నిబంధన అని 2 గ్రంథాలు ఉన్నాయి, రెండు నిబంధనలు ఉన్నాయి కదా. అయితే పాత నిబంధనలో కూడా అభిషేకం పొందేవారు ఎవరు? యాజకులను, రాజులను. అభిషేకం పొందేవారు రాజులు, యాజకులు అభిషేకం పొందేవారు. అభిషేకం ఎలా పొందేవారంటే నూనెతో. అవునా? నూనెతో అభిషేకం తీసుకునేవారన్నమాట. రాజును, యాజకులను. యేసుక్రీస్తు ప్రభుల వారు రాజును ప్లస్ యాజకుడు కూడాను. కాబట్టి ఈయన అభిషేకం ఎలా పొందాడు? ఇతన్ని కూడా అభిషేకించేటటువంటి వారు నూనెతో అభిషేకించారా? ఆలోచించండి ఒకసారి. నూనెతో అభిషేకించారా? మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చినప్పుడు చెప్పాను, పాత నిబంధన శరీర సంబంధమైనది, కొత్త నిబంధన వచ్చేసి ఆత్మ సంబంధమైనది అని చెప్పాను కదా. పాత నిబంధన ఫిజికల్గా కనపడేటటువంటి విషయాల గురించి మాట్లాడుతుంటుంది. కొత్త నిబంధన స్పిరిచువల్ థింగ్స్, ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతుంటుంది. పాత నిబంధనలో అభిషేకం తైలంతో జరిగితే, కొత్త నిబంధనతో అభిషేకం ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది? ఈనాడు చాలా మంది మోసపోతున్నారు కదా. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పాత నిబంధన చదువునప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినన్న సంగతి తేటపరచబడక ఇంకా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది. ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడినో అప్పుడు వారు క్రీస్తు దగ్గరికి అంటే క్రైస్తవులు అవుతారన్న సంగతిని లాస్ట్ టైం మీకు 2 కొరింథీ పత్రికలో నుంచి చూపించాను. అందుకోసం మరలా చూపించట్లేను, రైట్. అయితే పాత నిబంధన ప్రకారంగా కాదు ఇప్పుడు నువ్వు అభిషేకింపబడాల్సింది. యేసుక్రీస్తు ఎలా అభిషేకం పొందాడో అలా అభిషేకం మనం పొందాలి. ఇంతకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అభిషేకించింది ఎవరు? పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి అభిషేకం పొందాలంటే అతని కంటే గొప్పవాడే అతనికి అభిషేకం ఇవ్వాలి. అవునంటారా కాదంటారా? అదే కదా అభిషేకం. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని అభిషేకించడానికి భూమి మీద సరిపోతారు ఎవరైనా? సరిపోయేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చే కాలానికి, ఆ సమయానికి ఉన్నారా? లేరు. మరెవరు అభిషేకించింది ఆయన్ని? ఆయన కంటే గొప్పవాడు ఎవరు? దేవుడు. ఆయన అభిషేకించాడనమాట. చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము ప్రియులారా. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను అనున్నదియే అన్నాడు. చూసారా? ఎవరు అభిషేకించారు? దేవుడు అభిషేకించాడు. దేని ద్వారా, దేనితో అభిషేకించాడట? పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనున్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన
మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచుండెను. చూసారా, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి తోడై ఉండెను గనుక యేసుక్రీస్తు ప్రభుల వారు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుచుచు సంచరించుచు ఉండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికి మేము సాక్షులము అని అపోస్తలులు సాక్ష్యమిస్తున్నారు. అదేవిధముగా ఆయనను వారు మ్రానున వేలాడదీసి చంపిరి. చంపిందెవరు? గ్రంథం తెలిసిన వారు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు. ఆ కాలంలో క్రీస్తు పూర్వం దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి వారు ఎవరండి? ఎవరు? యూదులు, ఇశ్రాయేలీలు. ఈనాడు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు? క్రైస్తవులు. రైట్. అయితే ఎవరైతే దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారో వారే మ్రానున వేలాడదీసి చంపేశారట. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుల వారిని. వీరు చంపేశారు యేసుక్రీస్తును. కానీ దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తును అది చూద్దాం మనం. దేవుడాయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అంటే అపోస్తులకే, అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు ఈయనే. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభుల వారు అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారే. నేను ఏమని సాక్ష్యమిచ్చుచున్నారట ప్రవక్తలందరూ? ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని. చూసారా, ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు చంపేశారో తెలుసా మీకు? కామెర్లు వస్తే, మత కామెర్లు, యూదా మతస్థులందరూ మా మతాన్ని తక్కువ చేసి మా మతాన్ని కించపరుస్తూ నువ్వు వారితో, అనగా మేము ఎవరినైతే తక్కువ వారముగా మేము చూస్తున్నామో, మేము ఎవరినైతే అంటరాని వారముగా చూస్తున్నామో వారితో వెళ్ళి నువ్వు అన్నపానములు చేయటం, వారితో కలవటం, వారింటికి వెళ్ళటం, ఇలాంటివి చేస్తుంటే మా మతము యొక్క ప్రతిష్ట, మా మతానికి ఉన్నటువంటి విలువ ఏం కావాలి చెప్పు అని చెప్పేసి వాళ్ళకున్నటువంటి ఆ జబ్బును బట్టి చంపేశారు. ఆ జబ్బులో ఉన్న వారిని బాగు చేయటానికే యేసుక్రీస్తును దేవుడు ఈ లోకానికి పంపించాడు. చాలా విచిత్రంగా ఉంది కదా. ఎలా ఉందో తెలుసా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ జబ్బు వచ్చిందని నయం చేయటానికి డాక్టర్ని పిలుచుకొచ్చేస్తే జబ్బు వచ్చిన వాళ్ళందరూ కలిసి డాక్టర్ని చంపేశారట. అట్టనే ఉంది కదా. అది అంత డేంజర్ అన్నమాట. ఆ జబ్బు చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి, రోగులకు దొరకకుండా ట్రీట్మెంట్ చేయాలి, అది పరిస్థితి. కానీ వాళ్ళు చంపేశారు. ఆయన నామముననే ఈ రోగానికి వైద్యం దొరుకుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది అన్న సంగతి ఆనాడున్నటువంటి వారు విని అనేకులు క్రీస్తును వెంబడించారు, విశ్వసించారు, ఆయన నామములో బాప్తిస్మం పొందారు కదా. అప్పటి వరకు క్రైస్తవులు లేరు కదా, 100% లేరు కదా, లేరు. అప్పటి వరకు ఎంతమంది అయితే యేసుక్రీస్తును విశ్వసించి నమ్మి ఆ రోగం నుంచి బయటపడి ఆయనను విశ్వసించారు వారందరూ సర్టెన్ ఏజ్ కలిగినటువంటి వారే కదా, చిన్నపిల్లలైతే కాదు కదా ప్రియులారా, ఎంతో కొంత ఏజ్ కలిగినటువంటి వారే కదా. అంటే ఇంతకు ముందు వాళ్ళు బ్రతుకుతున్నది ఆల్మోస్ట్ ఆల్ ఒక మతంలోనేనన్న సంగతి మర్చిపోకండి మీరు. ఇంతకు ముందు వాళ్ళు బ్రతుకుతున్నది ఆల్రెడీ ఏదో ఒక మతంలో వాళ్ళు బ్రతుకుతున్నారు. ఆ మతమే జాండీస్ అన్న సంగతిని వారు గుర్తించుకొని, అది పెద్ద జబ్బు అన్న సంగతిని గుర్తించుకొని ఆ మతము నుంచి దూరమై క్రీస్తును విశ్వసించిన వారందరూ ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులుగా పిలువబడ్డారు. అంటే ఆల్రెడీ వాళ్ళు ఇంకొక మతంలోనే ఉన్నారు కదా ఇంతకు ముందు, క్రీస్తు రాకముందు.
ఇంకొక మతంలో ఏదో ఒక మతంలో ఉన్నారు. ఆ మతం ఎన్నో మతాలు ఉన్నా ఆ మతాన్ని విడిచిపెట్టి వచ్చి క్రీస్తును నమ్ముకుంటే వారేమో అసలు సిసలైన క్రైస్తవులు అని చెబుతున్నారు ఈనాడు భారతదేశంలో ఉన్న ప్రముఖులు. మనం కూడా అదే కోణంలో కదా క్రీస్తును నమ్మింది. మనం ఏదో మనకు తెలియక మన పుట్టుక నుంచి మన ప్రమేయమే లేకుండా పుట్టిన తర్వాత తెలిసింది ఇదిగో మనం ఈ ఊబిలో ఉన్నామని కదా, ఇదిగో మనం ఈ మతంలో ఉన్నామని. ఈ మతమే కరెక్ట్ కాదు. అసలు మతం అనేదే మనుషుల ద్వారా సృష్టింపబడి మనుషుల మధ్య పులలు పెడుతూ చిచ్చు పెడుతూ మారణ హోమాన్ని సృష్టించేది, మనుషులను దూరం చేస్తూ మనిషి హృదయంలో ఉన్నటువంటి ప్రేమను, సాత్వికత్వమును, దయారసమును, ఇలాంటి మంచి గుణమును, దీర్ఘశాంతమును, వీటన్నిటిని చంపేటటువంటి ఒక రోగం ఇది. అవునా కదా? ఒక వైరస్ మన ఒంట్లో ఎంటర్ అయిపోతే మన ఒంట్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తులను ఎలాగైతే మాయం చేస్తుందో, ఎలాగైతే చంపేస్తుందో పిల్లరా, మన రక్తంలో ఉన్నటువంటి కెపాసిటీని అంతటిని నాశనం చేసి మనల్ని ఎలాగైతే ఇదిగో మూలను కూర్చోబెడుతుందో, ఈ మతం అనేది కూడా మనలో వచ్చేసి ఏం చేసిందో తెలుసా? మనలో ఉన్నటువంటి మంచి గుణగణాలని, దేవుని రూపాలని అది ఒక్కొక్కటిగా తుంచేసింది, నశింపచేసేసింది ప్రియులారా. అది గమనించిన మనము కరెక్ట్గా దానికి వైద్యుడు దొరికాడు. 2000 సంవత్సరాల క్రితం భూలోకానికి దేవుడే పంపించాడు తన ప్రియకుమారుణ్ణి ఇదిగో ఈ జబ్బుకి డాక్టర్గా అన్న సంగతిని గుర్తించిన మనము కూడా ఆనాడు వాళ్ళెలాగైతే క్రీస్తును నమ్ముకొని క్రైస్తవులయ్యారో, ఈనాడు ఉన్నటువంటి మనము కూడా అదే కోణంలో యేసును నమ్మి క్రీస్తును నమ్మి క్రైస్తవులం అవుతున్నప్పుడు మనం ఎలా అయ్యాము? సంకర జాతి క్రైస్తవులము. వాళ్ళు ఎలా అయ్యారు? ఒరిజినల్ క్రైస్తవులు. ఒకసారి ఆలోచించండి మీరు. ఇదంతా ఎందుకు చెప్పానో తెలుసా? ట్రీట్మెంట్ కాస్తైనా చేద్దామని. అలా మాట్లాడుతున్నటువంటి వారందరూ వారిని చూసి మనమేదో మన ఒంట్లో ఉన్నటువంటి రక్తం ఉడికెత్తిపోయి కోపంతో ఊగిపోకుండా కాస్త ఆలోచించి అర్థం చేసుకుంటే నీట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు కదా అనే ఆలోచనతో ప్రియులారా, ఇదిగో వాళ్ళకి ఈ విషయం తెలియాలి. బ్రదర్, క్రైస్తవ్యం అనేది మతం కాదు. మతం అయితే ఇదిగో నువ్వు పుట్టావు గనక నీకు ఏ సంబంధం లేకుండా, నీ ప్రమేయమే లేకుండా నువ్వు ఆ మతానికి సంబంధించినటువంటి వాడి అయిపోతున్నావు. వారసత్వంగా వచ్చేటటువంటి జబ్బుంటుంది చూసావు, ఆ టైప్ అన్నమాట ఇది. అంటే నువ్వు ఆ మతంలో నీ తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులకు నువ్వు పుట్టావనుకో, ఆటోమేటిక్గా ఆ మతం ఏమవుతుంది? నీకు అంటుకుంటుంది అంతే. అవునా కదా? అలాంటిదే గనక ఇదిగో మతం నుంచి దూరం అవ్వాలి అని క్రీస్తు సూచించాడు. దేవుడు క్రీస్తు ద్వారా మనకు సూచిస్తే ఆనాడున్నటువంటి వారు ఎలాగైతే విశ్వసించారో ఈనాడున్నటువంటి మనము కూడా అదే కోణంలో విశ్వసిస్తే వాళ్ళు ఒరిజినల్ ఎలాగవుతారు, మనం డూప్లికేట్ ఎలాగవుతాం చెప్పండి కదా. దీన్ని బట్టి మన సహోదరులు ఆలోచించాలి. బ్రదర్, క్రైస్తవ్యం అంటే మతం కాదు. క్రైస్తవ్యం అంటే మతం ఎన్నటికీ కాదు, ఇది మార్గం. ఈరోజు మేమున్నాము, మాకు పుట్టేటటువంటి పిల్లలు క్రైస్తవులు కారు తెలుసా? క్రైస్తవ్యం అనేది కుటుంబానికి సంబంధించింది కాదు, వ్యక్తిగతంగా పర్సనల్ థింగ్. ఇది ప్రతి వ్యక్తికి పర్సనల్ గా ఉపయోగపడేదన్నమాట. కుటుంబానికి సంబంధించింది కాదనగానే అపార్థం చేసుకోకండి. కుటుంబానికి సంబంధించింది కాదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కుటుంబంలో ఒకడు మారిపోతే అందరు మారిపోతారని కాదు. అవునా? ఇప్పుడు ఒక కుటుంబంలో 10 మంది ఉంటే 10 మందిలో అందరికీ జ్వరం వచ్చింది అనుకో, ఒక్కరికి ట్రీట్మెంట్ చేస్తే అందరికీ ట్రీట్మెంట్ చేసినట్టేనా? ఒకరికి ఆ జ్వరం నయమైపోతే అందరికీ నయమైపోయినట్టేనా? కాదు కదా. అదే విధానం అన్నమాట ఇది. ఇది వైద్యం. క్రైస్తవం అంటే ఏంటి పిల్లలు? ఒక మాటలు చెప్పండి. వైద్యం అని చెప్పండి. అద్భుతం, వండర్ఫుల్గా ఉంటుంది. మతం కాదు ఇది, వైద్యం. మన ఆత్మకు పట్టిన పాప రోగానికి మందిచ్చేటటువంటి వైద్యం. డాక్టర్, పనికొచ్చే డాక్టర్ అన్నమాట. కాబట్టి పిల్లరా,
ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, క్రైస్తవ్యంలో ఉంటున్నటువంటి మనం, క్రీస్తును విశ్వసించినటువంటి మనం, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనం, ఇది కేవలం మనకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మనకు పుట్టే పిల్లలకు అస్సలు వర్తించదు. వాడెప్పుడైతే పెరిగి పెద్దవాడై వాస్తవాన్ని తెలుసుకొని ఒకవేళ తనకు కూడా ఈ జబ్బు ఉంటే ఆ జబ్బును తీసుకోవటం కోసం, ఆ జబ్బులో నుంచి బయటపడటం కోసం అతను కూడా వైద్యుని దగ్గరికి వస్తే అప్పుడవుతాడు అతను క్రైస్తవుడు. మన తాత నమ్ముకున్నాడు కదా, ఇక ఆ తర్వాత ఎవరు బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక అందరు క్రైస్తవులే అన్నట్టుగా ఉంది ఇక్కడ లేదు కదా. కుమారుడు బాప్తిస్మం తీసుకోవాలి, మనవడు బాప్తిస్మం తీసుకోవాలి, ఆయన మనవడు కూడా బాప్తిస్మం తీసుకోవాలి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బాప్తిస్మం తీసుకోవాలి, తీసుకుంటేనే క్రైస్తవులు లేకపోతే కాదు కదా. ఈ విషయం ఆఖరికి క్రైస్తవులము అనుకునేటటువంటి వారికి కూడా చాలా మందికి తెలియదు. అది విచిత్రం. వాళ్ళు మాట్లాడుతుంటారండి చాలా విచిత్రంగా, బ్రదర్ మీరు మొన్న క్రైస్తవులు కదా, మేము పుట్టు క్రైస్తవులం బ్రదర్ అంటాడు. మేబీ ఇలాంటి వాళ్ళని బట్టేనే వాళ్ళు అంటున్నది కదా. పుట్టు క్రైస్తవులా? పుట్టుక నుంచి క్రైస్తవుడు ఉంటాడా? అసలు క్రైస్తవ్యం అంటే ఏమర్థమైంది తనకి? క్రైస్తవ్యం అంటే క్యారెక్టర్ బ్రదర్, క్యారెక్టర్. క్రీస్తును వెంబడించటం క్రైస్తవ్యం, క్రీస్తులో ఉన్న గుణగణాలను నీలో చూపించటం క్రైస్తవ్యం, క్రీస్తులా బ్రతకటం క్రైస్తవ్యం, క్రీస్తు నడిచిన బాటలోను నడవటం క్రైస్తవ్యం. ఉన్నావు అనువల? క్రీస్తు పేరు నీకు రావాలి అని అంటే క్రీస్తులను బ్రతకాలి. బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవుడైతాడా చెప్పండి ఒకసారి? బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడైతాడా? క్రైస్తవ్యం మార్గం అన్నాం కదా, మార్గం రోడ్డెక్కాడనమాట. బాప్తిస్మం తీసుకున్నాడంటే రోడ్డెక్కాడని అర్థం. తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇక వెంబడించాలి. వెంబడించాలి ఎవరిని? రోడ్డును వెంబడించాలి. రోడ్డే కదా క్రీస్తు, అవునా కదా? మార్గం ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నేనే మార్గం అన్నాడు. నా ద్వారా తప్ప, ఇదిగో ఈ రోడ్డు మీద కాకుండా ఈ రోడ్డు నుంచి కాస్త లెఫ్ట్ గాని రైట్ గాని జరిగావనుకో గమ్యం చేరవు బ్రదర్. ఇది అసలు సిసలైన రోడ్డు, పరలోకంలో ఉన్న దేవాది దేవుని చెంతకు చేర్చే మార్గం. ఆ మార్గంకి ఎక్కిన తర్వాత మార్గంలో నిలబడాలి. మార్గంలో నిలబడటం అంటే ఇంతకు ముందు చూపించాను మీకు. ఇప్పుడు చిన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా బ్రతికారు అని అన్నప్పుడు ఎలా బ్రతికాడండి? ఎంత మాదిరి చూపించాడు కదా. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఒక్కసారి ఒక మాట చూడండి. ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను ఇదిగో ఈ రోడ్డు మీద నడవాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని. మాట అర్థమైందా? మరొకసారి చదవండి. ఎవడైనను నన్ను వెంబడించాలని కోరుకుంటే అనుకుంటే. ఈ మాట ఉపేక్షించుకోండి, ఉపేక్షించుకోవాలనేటటువంటి మాటకు అర్థం తెలిసిందా? ఏంటంటే అర్థం? తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే తన్ను తాను విడిచిపెట్టుకోవాలన్నమాట. తన్ను తానే వదిలిపెట్టుకోవాలి. తన గురించి తాను ఆలోచించటం కన్నా క్రీస్తు గురించి ఆలోచించటం ముఖ్యమైపోవాలి నీ జీవితంలో. అర్థమవుతుందా? తన్ను తానే ఉపేక్షించుకోవాలి అని అన్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? సుడిగాలి కొట్టుకుపోయిన నీ ఇల్లు, నీ ఆస్తి, నీ బంగ్లా, ఈ సమస్తం నీ వెనకాల ఉన్నటువంటి ఉన్నాయి చూసావా, ఇవన్నీ సుడిగాలిలో కొట్టుకొని పోయినాయి. అవన్నీ లేవు. నిన్ను నువ్వే విడిచిపెట్టుకోవాలనుకుంటే ఇక కారు వేసుకుంటాను, ఇదిగో 4 ఎకరాలు ఉన్నాయి ఈ భుజాన్ని వేసుకుంటాను అని అంటే కుదురుతుందా? అవునా కదా? నీకు ఆస్తి ఉందనుకోండి, ఆస్తి కావాలా ప్రాణం కావాలంటే ఏం కోరుకుంటావు? నువ్వు ప్రాణమే కోరుకుంటావు. అంటే ఆస్తి కంటే ముఖ్యమైనది కదా ప్రాణం.
ఇక ఆ చిన్న చిన్న గురించి ఎందుకు మాట్లాడలే అని డైరెక్ట్ ఒకటే మాట అనేసాడు అనమాట. నిన్ను నీవే ఉపేక్షించుకొని, అదే అనమాట నీకు అర్థం కావాలి ఆ బేస్ అనుకున్నాడు. నన్ను వెంబడించాలి. ఎంత గొప్ప మాట ఇది. ఈ మాట అర్థమైందా క్రైస్తవ్యానికి? నెక్స్ట్ ఇంకొక మాట ఉంది అక్కడ చూడండి. తన సిలువనెత్తుకొని అంటే క్రీస్తు సిలువనెత్తుకొనా మన సిలువనెత్తుకొనా? తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి లేదు అక్కడ. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. అర్థమవుతుందా? తన సిలువ అంటే మరి భూమి మీదికి నువ్వు వచ్చావు గనక ఉంటది కష్టాలనేవి. దానికోసం తిండి కోసమని లేదంటే ఇతరాత్ర వాటి కోసం అని చెప్పేసి నీకు శక్తి సామర్థ్యాలు వాటిని తెచ్చి నువ్వు సంపాదించుకొని నిన్ను నువ్వు పోషించుకోవటానికి నీకు కావలసినటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆయన ఇచ్చాడా లేదా అంటే 100% ఇచ్చాడు. 2 చేతులు, మంచి బలం, 2 కాళ్ళు, మంచి బుర్ర, అవునా కదా, ఇచ్చాడు. దాంతో నువ్వు ఆలోచిస్తే నువ్వు ఈజీగా నీ కుటుంబాన్ని కూడా నువ్వు పోషించుకోగలవు. నీ కుటుంబాన్ని కూడా నువ్వు పోషించుకోగలవు. వదిలేయకూడదు. నీ కుటుంబాన్ని సైతం నువ్వు మోస్తూ నన్ను వెంబడించాలి. సిలువ అంటే శ్రమ. ఈ లోకంలో కూడా నీకు శ్రమ ఉంటుంది. ఆ శ్రమను యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత శ్రమలు పోతాయనేది నమ్మటం కాదు. నీ శ్రమలను నువ్వు మోస్తూ రావాలి. చచ్చేంత వరకు విశ్రాంతి నువ్వు ఇక్కడ కోరుకోవద్దు. ఎందుకో తెలుసా? విశ్రాంతి షిఫ్ట్ అయింది. విశ్రాంతి పరలోకంలో ఉంది. అవునా? విశ్రాంతి పరలోకంలో ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరి చూపించినప్పుడు ఒక్క క్షణమైన ఆయన రెస్ట్ తీసుకున్నాడా పిల్లరా? విశ్రాంతి తీసుకున్నాడా? తీసుకోలేదు. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను పని చేయుచున్నానంటాడు. నో రెస్ట్. మనం మాత్రం రెస్ట్ కోరుకుంటాం కదా. ఇది క్రీస్తుకు వ్యతిరేకంగా. మార్గం ఎక్కిన తర్వాత ఏం చేయాలి? నిలబడకూడదు మార్గంలో. రోడ్డెక్కి నిలబడ్డామనుకో ఏం జరుగుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. నిలబడకూడదు, జర్నీ చేయాలి నువ్వు కదా. కానీ నేటి క్రైస్తవం అలానే ఉందా? ఆలోచించండి పిల్లలు ఒకసారి. ఈరోజు అన్య జనాంగంలో మనం బ్రతుకుతున్నాం. భారతదేశంలో అందరు అన్యులేం కదా, మనం కూడా అన్యులేం కదా, అవునా కదా. క్రీస్తు వచ్చినప్పుడు క్రీస్తు ఏ దేశంలో అయితే పుట్టాడో, ఏ ఖండం మన ఆసియా ఖండంలోనే పుట్టాడో అప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులే, అవునా కదా. అప్పుడు ఉన్నటువంటి వారందరూ కూడా అన్యులే. అయితే ప్రియులారా బాగా ఆలోచించండి. దేవుడు తెలుసు అనుకునేటటువంటి వారు కొందరే ఉన్నారు. అప్పుడు నిజానికి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నువ్వు ప్రకటన చేశావనుకో సమాజంలోనికి వెళ్ళి, అన్యులు ఆనందపడాలి కదా. అకార్డింగ్ టు ది బైబిల్ అన్యులు సంతోషించాలి కదా, ఆనందించి గంతులు వేయాలి కదా అన్యులు. కానీ వ్యతిరేకిస్తున్నారే కదా. వ్యతిరేకించటంలో ఒక వ్యతిరేకతే ఇదిగో ఇప్పుడు మనం మాట్లాడిన మాట. సంకర జాతి క్రైస్తవులు అని తిట్టడం, బాగా వ్యతిరేకించడం. ఈరోజు సువార్త మనం బయట ప్రకటించడానికి వెళ్తే మనల్ని అడ్డుకుంటున్నారా లేదా? అడ్డుకుంటున్నారు. ఎవరు అడ్డుకుంటున్నది? అన్యులు. నిజానికి అన్యులు అడ్డుకోవటం ఏంటండి? ఆనందించాలి కదా వాళ్ళు, సంతోషించాలి కదా వాళ్ళు. ఇదేందండి అలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అకార్డింగ్ టు ది బైబిల్లో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు క్రీస్తుని గురించి ప్రకటించటానికి సమాజంలో అన్య దేశంలో వెళ్ళినప్పుడు ఆ అన్యులు ఎలా స్వీకరించారు, ఎలా ఆనందపడ్డారు, ఎంత సంతోషించారో తెలుసా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము ప్రియులారా 46వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. సంఘములో ఉన్న మీకు చెప్పుట ఆవశ్యకమే. ఆనాడున్నటువంటి సమాజ మందిరములో ఉన్న దేవుని పిల్లలనబడుతున్నటువంటి వారికి చెప్పుట ఆవశ్యకమే, అవసరమే, మీకు చెప్పాలి. అయినను మీరు దానిని త్రోసివేసి
మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో ఇదిగో మేము అన్యజనుల ఎద్దుకు ఇప్పుడు వెలుచున్నాము, ఇదిగో ఇప్పుడు మేము అన్యజనుల ఎద్దుకు వెలుచున్నాము అని వారు చెప్పినప్పుడు, నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించెననిరి. నెక్స్ట్ మాట, అన్యజనులు ఆ మాట విని దేవుని వాక్యమును సంతోషించి దేవుని వాక్యమును ఏడ్చారా, సంతోషించారా, దూషించారా, వ్యతిరేకించారా? అన్యులండి. ఏం చేస్తున్నారు చూడండి, ఎంత ఆనందపడుతూ సంతోషించి, అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. వాట్ వండర్ఫుల్ కదా! ఆనందపడాల్సినటువంటి అన్యజనాంగం ఈరోజు దూషిస్తుంది ఎందుకు? సంతోషించాల్సినటువంటి అన్యజనాంగం ఈరోజు ఇబ్బంది పడుతుంది ఎందుకు? క్రీస్తును ప్రకటిస్తుంటే. ఆనాడు క్రీస్తును ప్రకటిస్తే క్రైస్తవులు సమాజంలో బయలుదేరితే వాళ్ళు ఎంతో ఆనందించారు, సంతోషించారు క్రైస్తవులను చూసి. క్రైస్తవులు మా ఊరికి రావాలి, మా వాడలోనికి రావాలి, మా బజార్లోనికి రావాలి అని ఆనందపడినటువంటి ఆనాడి అన్యులు ఈనాడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అన్నప్పుడు వాళ్ళది మాత్రమే తప్పు అనుకోకూడదు ప్రియులారా. వాళ్ళు అలా తయారవటానికి గల కారణం ఎవరో తెలుసా? మనమే. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసా? ఈవెన్ నేడు మన భారతదేశంలో కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే 2 విషయాలు. ఒకటి, ప్రవర్తన మారింది. ఎవరిది? క్రైస్తవులది. 2, బోధ మారింది. బోధ మారితేనే కదా ప్రవర్తన మారేది, అవునా కదా? మన ప్రవర్తనను సరిచేసేది ఏంటిది? బోధే కదా. అందుకోసమే ప్రవర్తన మారింది ప్రియులారా. నేటి క్రైస్తవుల ప్రవర్తన మారింది. క్రైస్తవులు ఎలా ప్రవర్తించాలని చెప్పాడు ఇందాకలా మనం చదివాం కదా. నన్ను వెంబడించు గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని అలా ఉన్నాడా క్రైస్తవుడు? నిజంగా అలా ఉంటే కళ్ళకద్దుకుంటాడు. నేను గట్టిగా మాట్లాడుతున్నాను, 100% రుజువు కాకపోతే నన్ను అడుగు. నువ్వు అలా ఉన్నావా? అలా ఉంటే ఏ అన్యుడు నిన్ను వ్యతిరేకించరు. 100% నువ్వు క్రైస్తవుడుగా బ్రతుకుతున్నావా? చాలా మంది ప్రముఖులు అనుకునేటటువంటి వారు మన భారతదేశంలో ఉన్నటువంటి, ఇంతకుముందు గాంధీజీ కానివ్వండి, ఆ తర్వాత మన జనగణమన రాసింది ఎవరండి? రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి. వాళ్ళు చెప్పినటువంటి మాటలేంటో తెలుసా? బైబిల్ చదివి క్రైస్తవుడుగా బ్రతకాలని ఆశ ఉంది, కానీ క్రైస్తవులను చూస్తుంటే క్రైస్తవుడుగా పిలువబడటానికి ఏమాత్రం ఇష్టం లేదంటాడు ఆయన. నేను క్రైస్తవుని అయిపోవాలి అని చాలా ఆనందంగా ఉంది. బైబిల్ చదువుతుంటే ఆనంద బాష్పాలే వస్తున్నాయి, కానీ సమాజంలో ఉన్న క్రైస్తవులను చూస్తుంటే నేను కూడా క్రైస్తవుని అంటే వారితో జమ కడతారేమో, అది నా బాధ. అందుకోసం నేను రావట్లేదు అంటాడు. చాలా మంది రాకపోవటానికి కారణం ఇదే తెలుసా? యేసుక్రీస్తు ప్రభువులు వారు ఏమన్నాడో తెలుసా ప్రియులారా? క్రైస్తవులను చూసి మొదటి పేతురు పత్రిక మాట చూడండి ఒకసారి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు. ఎలా నడుచుకొనున్నట్లు? తన అడుగు జాడల యందు. చూసారా? తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. మీకు మాదిరి ఉంచిపోయాను. చూసారా? నెక్స్ట్ మాట చూడండి. ఆ మాదిరి ఎలా అతని అడుగులు ఎలా వేయాలో ఒక 2 వచనాలు చూపిస్తాను. కంటిన్యూషన్ చదవండి. అది అతని మొదటి అడుగు. ఏంటి? ఆయన పాపము చేయలేదు. నెక్స్ట్,
ఆయన నోట ఏ కపటము లేదు అన్నప్పుడు నీ నోట కూడా కపటం ఉండకూడదు. ఇది ఆయన అడుగు వేయటం అంటే. నెక్స్ట్ మాట, ఆయన్ని దూషించారట. చాలా మంది ఆయన్ని దూషించారట. ఆయన దూషింపబడి బదులు దూషించలేదట. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ అడుగులో అడుగు పెట్టాలా వద్దా? ఇది కూడా ఆయన వేసిన అడిగే కదా. ఈ అడుగులో నీ అడుగు ఉందా? పడుతుందా? పడట్లేదే. ఆయన అడుగు జాడల యందు నడవాలి. మనం నడుస్తున్నామా? కేవలం క్రైస్తవులమని చెప్పుకొని తిరుగుతున్నామా? చదవండి కంటిన్యూషన్. ఆయనకు శ్రమ పెట్టారట. శ్రమ పెట్టబడి బెదిరించలేదట. రిటర్న్ న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడట. అండి. వాట్ ఏ వండర్ థింగ్ కదా. అసలు మీరున్నారా అలా? ఆయన పేరు పెట్టుకొని బదనాం చేస్తున్నారా? మనల్ని మనమే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఈ లోకంలో బ్రతికి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడో నిన్ను నువ్వు కూడా దేవునికి అప్పగించుకోవాలి. అది ఆయన చూపించిన మాదిరి. అది మార్గం. నేనే మార్గం అంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఎలాగైతే బ్రతికానో నన్ను పోలి నడవాలి. బైబిల్ ఇలా ఎంత చక్కగా చెబుతుంటే, ఇలాంటి ప్రవర్తన కలిగి నువ్వు ప్రవర్తిస్తే ప్రియులరా, ఎవరు వద్దంటారో చెప్పు? ఎవరు కాదంటారో చెప్పు? ఎవరైనా వ్యతిరేకిస్తారు? అన్యులు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు వ్యతిరేకిస్తారు. అవునా కదా? హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఎందుకన్నానంటే, యూదులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కదా. చేతిలో అయితే గ్రంథం ఉంది. పూర్తిగా చదువుకున్నారా? పూర్తిగా చదువుకుంటే యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి అర్థమవుతుందా కాదా? అవునా కదా? ఎవరు యేసుక్రీస్తు అంటే దేవుడు పంపించిన దైవకుమారుడు అని అర్థం కాదు. మన కోసం వచ్చిన, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెస్సియా ఇతనే అన్న సంగతి అర్థం కాదు. అయ్యేది కదా. కానీ క్లియర్గా చదువుతారా? చదవరు. కానీ పైపెచ్చు ఏమంటారో తెలుసా? మేము బైబిల్ స్పెషలిస్టులం బ్రదర్, మేము బైబిల్ జ్ఞానులం, పండితులం. తెలుసా నీకు? అది పరిస్థితి. అందుకోసమే ఆనాడు క్రీస్తును వాళ్ళు వ్యతిరేకించారు. ఈనాడు క్రీస్తు బోధను వ్యతిరేకించేది ఎవరో తెలుసా? వీళ్ళు కూడా. ఎవరు? మేము దేవుని పిల్లలము అనుకునేటటువంటి వారు సైతం దేవుని బోధన వ్యతిరేకిస్తున్నారు. ఎలా వ్యతిరేకిస్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఆయన అడుగు జాడలయందు అడుగులు పెట్టాలి అని చెప్పాడు. ఆయన పెట్టలేదంటే దాని అర్థం ఏంటో? వ్యతిరేకిస్తున్నట్టు కాదు, ఆయన్ని విభేదిస్తున్నట్టు కాదు, ఆయన్ని బదనాం చేస్తున్నట్టు కాదు, బజార్లో నువ్వే ఆయన పరువు తీస్తున్నట్టు కాదు. పౌలు గారు ఏమంటారు తెలుసా క్రైస్తవులను ఉద్దేశించి? ఒక మాట చదవండి ఒకసారి. గల్తీ పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం అనుకుంటానది. గల్తీ పత్రిక ప్రియులారా, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అసలు ఇది. తెలుసా క్రీస్తు స్వరూపం అంటే ఏంటండి? క్రీస్తు దేవుని స్వరూపి కదా. అదృశ్య దేవుని స్వరూపి ఎవరు? క్రీస్తు అంటే దైవత్వం. దేవుని యొక్క తత్వం క్రీస్తులో ఉంటే ఆ దైవత్వం నీలో ఉండాలి, నీలో ఏర్పడాలి అని సూచిస్తున్నాడు పౌలు గారు. అర్థమవుతుందా? క్రీస్తులా నువ్వు బ్రతకాలి. అప్పుడే నువ్వు కూడా దేవుని కుమారుడు అని పిలువబడడానికి అర్హుడు. క్రీస్తు అలా బ్రతికాడు కనుకనే ఆయన దేవుని కుమారుడు. మరి నువ్వు అలా బ్రతుకుతున్నావా? బ్రతకాలి. నువ్వు ఆయన అడుగు జాడల యందు నడవాలి, ఆయనను పోలి బ్రతకాలి అని అన్నప్పుడు సమాజం ఇలా బ్రతుకుతుందా అంటే అస్సలు బ్రతకట్లేదు ప్రియులారా. ఎందుకనంటే ఎందుకు బ్రతకట్లేదు? ఈ ప్రవర్తన ఎందుకు మారింది? ఈ ప్రవర్తన ఎందుకు మారింది అన్నప్పుడు ప్రియులారా, ఎందుకు మారింది అని అంటే బోధ మారింది ప్రియులారా. మరేదో కాదు, బోధ మారిందంతే. బోధ ఎలా మారింది అని అనుకుంటున్నారా?
యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గం అయితే ఆయన్ని గమ్యం చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గం, నేనే మార్గం, నా ద్వారానే తండ్రి యొద్దకు మీరు వెళ్ళాలి అని ఆయన చూపిస్తే, ఈనాటి బోధకులు ఏం చేశారో తెలుసా? యేసుక్రీస్తే గమ్యం అనేశారు. యేసుక్రీస్తు మార్గం అన్నావనుకో, నువ్వు నడిచే పని నీకుంది, ఆయనను ఫాలో అయ్యే పని నీకుంది, ఆయనలా బ్రతకటానికి ప్రయత్నించే ప్రయత్నం నీకు ఉండాలి, ఆయనలా నడవటానికి ఆయన అడుగులలో అడుగులు పెట్టాలి నువ్వు ఖచ్చితంగా. ఆయన మార్గం అన్నప్పుడు ఆయనే గమ్యం అనేస్తే సైలెంట్, కదలకుండా నుంచోవాలంతే. ఇక నువ్వు రోడ్డు ఎక్కేసావా, కథం, ఇదే గమ్యం అన్నాడు అనుకో, రోడ్డు మీద కూర్చుంటావు అడ్డంగా. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. గమ్యం వద్దకు ప్రయాణం చేయటానికి, గమ్యాన్ని చేరటానికి మార్గం అని అన్నావు అనుకో, అప్పుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రతి అడుగు పడుతుంది, అప్పుడు అడుగు పడుతుంది. అప్పుడు క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేయగలిగే ఒకే ఒక్క మాట ప్రియులారా తెలుసా? ఒకే ఒక్క మాట. బైబిల్లో రాయబడిన ఒక మాట గుర్తుకొచ్చింది నాకు. సాతానుడు పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తాడట. సాతానుడు పరిశుద్ధులతో యుద్ధం చేసి గెలుస్తాడా అంటే గెలుస్తాడు అన్నాడు. ఎలా గెలుస్తాడు అన్నప్పుడు దానియేలు గారు రాశారు, తన గెలుస్తాడు కానీ తన స్వబలముతో గెలవడట. ఎంత విచిత్రంగా గెలుస్తాడు. ఎలా గెలుస్తాడో తెలుసా? ఈజీగా గెలుస్తాడు. ఎలా గెలుస్తాడనంటే, అతని లక్ష్యం ఏంటంటే, ఏ క్రైస్తవుడు గమ్యం జరగకూడదు. అది ఎవరి లక్ష్యం? సాతాన లక్ష్యం. ఏ క్రైస్తవుడు గమ్యం చేరకూడదు అన్నప్పుడు మార్గాన్ని గమ్యం చేసి పడేస్తే సైలెంట్ కూర్చోరు అనుకున్నాడు. చిన్న వర్డ్ చేంజింగ్ అంతే. ఎవరినో పెట్టాడనుకో, ఎవ్వరు వినరు క్రైస్తవులు. మరి ముఖ్యంగా క్రైస్తవులు ఎవరినైతే నమ్మారో, ఎవరినైతే విశ్వసించారో, ఎవరినైతే అభిమానిస్తున్నారో, ఏదైతే మార్గమని ప్రతి ఒక్కరూ ఆ మార్గం మీదకి వస్తున్నారో, పరలోకం చేరాలని, తండ్రి యొద్దకు చేరాలని, దేవుణ్ణి చేరాలని ఏ మార్గమైతే ఎక్కుతున్నారో ఆ మార్గం మీదనే గోడగట్టేసింది. ఎక్కడ పోవటానికి వీల్లేదు నాన్న, ఇదే గమ్యం అనేసింది. అవునా కదా? మనకు మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారు, గమ్యం దేవుడు. అవునా కదా? మన గమ్యం దేవుడు, మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇప్పుడు వచ్చేసి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? ఆఖరికి బోధ చేసేవాళ్ళు సైతం ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో నువ్వు క్రీస్తు బ్రతికినట్టు బ్రతకాలి అని నువ్వు అన్నావు అనుకో, మనం క్రీస్తులా ఎలా బ్రతుకుతామండి? ఆయన దేవుడు కాబట్టి బ్రతకగలిగాడు, మనం ఎట్ట బ్రతుకుతామండి చెప్పు? బోధ అండి, నేను విన్న బోధలు ఇవి, మీరు కూడా వినే ఉంటారు కదా. ఇదిగో మీరు క్రీస్తులా బ్రతికితేనే పరలోకం వెళ్తారు, అది లేదు. ఆయన ఆ రేంజ్లో బ్రతికాడంటే ఆయన దేవుడు కాబట్టి బ్రతికాడు. నువ్వెట్ట బతుకుతావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ సాదాసీదా మామూలు మనిషివి, నువ్వెట్ట బతుకుతావు చెప్పు అనగానే నువ్వేం చేస్తున్నావు? కూసో. ఎట్టగా నువ్వు నడవలేమంట, కూసోయిగా. అవునా కదా? కూసోబెట్టించేసారు చూసారా? అందుకోసమే లోకంలో జర్నీ చేస్తున్నారు క్రైస్తవులు. ఆత్మీయతలో కాదు, దేవునిలో కాదు, క్రీస్తు మార్గంలో కాదు. ఎట్టాగా మేము దేవుణ్ణి చేరుకున్నాం అనుకున్నారు వాళ్ళు. యేసుక్రీస్తే దేవుడు అన్నప్పుడు చేరుకున్నాం, గమ్యం చేరుకున్నాం, అంతకంటే ఏం కావాలి? కథం అయిపోయింది. ఇప్పుడు జర్నీ, బతికినన్నాళ్ళు ఎటు జర్నీ చేయాలి అంటే సైలెంట్గా కూర్చోక లోకంలో జర్నీ చేస్తున్నారు. లోకంలో జర్నీ చేస్తున్నారు పిల్లరా. క్రైస్తవులైన తర్వాత ఏమీ లేని స్థితిలో క్రైస్తవ్యంలోనికి వచ్చారట. ఒక్కొక్కరు సాక్ష్యాలు చెప్తుంటారు. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనకాల ఒక్కొక్కరికి 10 లక్షలు 10 కోట్లు ఏంటిది ఆస్తి అండి సంపాదించాడట. అంటే జర్నీ ఎటువైపు పడింది? నీ జర్నీ, నీ అడుగులు ఎటువైపు వేశావు నువ్వు? సాతాను వైపుకు మార్గం తప్పించావన్నమాట. ఎంత ఈజీగా మార్గం తప్పించేశాడు చూసావా సాతానుడు. పైపెచ్చి ఒక మాటను నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకోవటానికి ఏమనాలో తెలుసా? దేవునికి సమస్తము సాధ్యం, ఆయనకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? ఏమీ లేదు.
దేవుడే ఆశీర్వదించాడు, దేవుడు డబ్బు ఇచ్చాడు నాకు అన్నాడు. డైరెక్ట్గా దేవుడే నాకు డబ్బు ఇచ్చాడని చెప్పడు, కానీ దేవుడు ఆశీర్వదించాడండి. అందుకోసం ఇదిగో ఈరోజు 2 కార్లు ఉన్నాయి, మంచి 2-3 బంగ్లాలు కట్టుకున్నాను నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాతే కదా. ఒక్క మాట చూపిస్తాను ప్రియులారా, మత్తయి సువార్త 6:24 ఒక మాట చూపిస్తాను. ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ఎవరును 2 మార్గాల్లో ప్రయాణించలేరు. అవునా కదా? ఆ రోడ్డు మీద ఒక కాలు, ఈ రోడ్డు మీద ఒక కాలు పెడతావు, నువ్వు పెట్టగలవా? అసాధ్యం కదా అది. ఎవడును 2 మార్గాల్లో ప్రయాణం చేయలేడు ఎట్ ఏ టైము. నెక్స్ట్, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి మరొకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఇదిగో మీరు దేవునికి దాసులయ్యారనుకో, మీ వెనకాల దేవుడు ఉంటాడు, దండిగా దైవధనాన్ని సంపాదించుకుంటారు. మీరు 10 సంవత్సరాలు దేవునిలో ఉన్నారు అంటే నువ్వు దైవత్వం సంపాదించాలా వద్దా? ఖచ్చితంగా సంపాదిస్తావు. నువ్వు దేవునిలోనే ఉన్నానని ఒకవేళ సిరి సంపాదించేసావనుకో, నువ్వు రూట్ ఎప్పుడో చేంజ్ చేసావు, అది నీకు అర్థం కాల. కాకపోతే పేరుకు మాత్రం ఏంటి, నువ్వు క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నావు లోకంలో. ఎంత డైరెక్ట్ మాట అది మనకు చెప్తుంది, అవునా? నీ వెనకాల ఏదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు తెలుసుకుని దేనికి దాసుడివో నీకు అర్థమైపోతుంది అని అన్నాడు దేవుడు. అయినా కూడా మన ప్రయాణం ఎటు సాగుతుంది చెప్పండి ఒకసారి. చర్చికి రావటం. సేవకులు కూడా ఎలా తయారయ్యారంటే ప్రియులరా, వయసు, నేను మాట్లాడుతున్నాను, నా వయసు చిన్నదే అనుకోండి, కానీ మాట్లాడుతుంది దేవుని మాట అని మర్చిపోకండి. ఈడు ఇంత లేడు ఇట్లా మాట్లాడుతుంది అని అనుకోకండి, దేవుని మాటలు మాట్లాడుతున్నాను, రైట్? సేవకులు అనుకునేటటువంటి వారు వారం రోజులు మీ పని మీరు చేయండి. ఎదుగో ఖచ్చితంగా ఆదివారం రోజు చర్చిలో ఉండాలి. ఇదే క్రీస్తుని వెంబడించడం అంటే ఇదే, అంతేనా? వారం రోజులు వీళ్ళు చేస్తున్నటువంటి పనులలో వీళ్ళకి వచ్చేటటువంటి కష్ట నష్టాలన్నీ ఇక్కడికి వచ్చి పంచుకుంటారు. నా బిజినెస్ బాగోలేదయ్య గారు, ప్రార్థన చేయండి. నా జాబు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, జాబ్ రావట్లేదు, ప్రార్థన చేయండి. ఎవరిని ఉద్ధరిద్దామని, ఏం సంపాదిద్దామని? జాబ్ ఎవరికి ఉపయోగపడుతుంది? సరే, జాబ్ చేస్తాను, జాబ్ చేసిన తర్వాత వచ్చిన సంపదంతా దేవుని కోసం ఖర్చు పెడతాను. ఎందుకంటే దేవుడు తన ప్రియకుమారుని ద్వారా ఒక మాట ఏం మాట్లాడాడో తెలుసా? తన ప్రియకుమారుణ్ణి, క్రీస్తును వెంబడించేవారు తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలి, తన సిలువనెత్తుకొని అన్నాడు కదా. అది గుండెల్లో ఉందా మాట? ఉంటే నువ్వు జాబ్ చేయి, వ్యాపారం చేయి, ఏం చేసినా వచ్చిన డబ్బుతో దేవుని పని ఖచ్చితంగా చేస్తావు. అలా చెయ్యకుండా నీ పని నువ్వు చేసుకుంటూ నీ పని కొరకై సహాయం కావాలని దేవుణ్ణి ప్రార్థన అడుగుతున్నావంటే నువ్వు ఎదిగావా లేదా? 100% ఎదిగావు. నువ్వు ఎటు లోకంలో నువ్వు జర్నీ చేసేసావు, చాలా దూరం లోకంలో కదా. ఒక్క మాట చూసారా, క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేసిన మాట, క్రైస్తవ్యాన్ని ముందడుగు పెట్టనివ్వకుండా చేసిన మాట, కదలనీయకుండా చేసిన మాట ఏం చెప్పండి? యేసుక్రీస్తే గమ్యం అని చెప్పటం, యేసుక్రీస్తే దేవుడు అని ప్రకటించటం, కదలకుండా నిర్జీవ వస్తువుగా నిలబెట్టేసింది ఈరోజు క్రైస్తవ్యాన్ని. యేసుక్రీస్తు వాక్యానుసారంగా దేవుని కుమారుడు, ఆయన బ్రతికినట్టు నువ్వు బ్రతకాలి. ఆయన తండ్రిని ఎలాగైతే తనను తాను అప్పగించుకున్నాడో అలా అప్పగింపవలసిన వాడివిగా నువ్వు ఉన్నావు. ఆయన ఎలాగైతే బ్రతికాడో నువ్వు అలా బ్రతకాలి. ఆయన ఎలాగైతే నడిచాడో నువ్వు అలా నడవాలి. ఆయన అడుగు జాగలేదు, నీ అడుగులు పడాలి అని చెప్పేసి నువ్వు గట్టిగా బోధిస్తే, ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా మారతడు. తన హృదయం కదులుతుంది ముందుకు దైవత్వంలోనికి కదా. క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా?
లోకాన్ని విడిచి అనగా మతాన్ని విడిచి మానవత్వంలో బ్రతుకుతూ దైవత్వాన్ని సంపాదించే దిశగా అడుగులు పెట్టటమే క్రైస్తవ్యం ప్రియులారా. ఎందుకంటే మానవత్వాన్ని మరిచిపోతుంది మనుషులు మతంలో ఉన్నప్పుడు. మతంలో మానవత్వం అనేది ఉండదు ప్రియులారా, ఉండదు. తెలుసా? ఎంత చెప్పు ఇది నా వర్గం అని ఆలోచిస్తుంది మతం, ఇది నా మతం అని ఆలోచిస్తుంది మతం. మానవత్వం అస్సలు కనపడదు. ఒకవేళ మానవత్వం కనపడితే గనక ఎక్కడ కనపడుతుందంటే వారికి సంబంధించిన వారితో మాత్రమే మానవత్వాన్ని చూపిస్తుంటాడు. అది మానవత్వమా? పక్షపాతంతో కూడిన మానవత్వం అనిపించుకోదు. అర్థమవుతుందా? కాబట్టి ఒరిజినల్ దేవుడు నియమించిన మానవత్వం మనుషులు తయారు చేసినటువంటి మతాన్ని పూర్తిగా విడిచిపెట్టి మానవత్వంలోనికి వచ్చి మానవత్వంతో బ్రతుకుతూ దైవత్వాన్ని సంపాదించే దిశగా ప్రయాణం చేసేటటువంటి ఆ ప్రయాణమే క్రైస్తవ్యం. దేవుణ్ణి చేరే మార్గమే క్రైస్తవ్యం. కాబట్టి నా సహోదరులారా, లోకంలో ఇదిగో ఈ వీడియో ద్వారా కూడా ఫ్యూచర్లో వినబోయేటటువంటి నా సహోదరులందరికీ చెబుతున్నది ఏంటంటే, దయచేసి అపార్థం చేసుకోకండి. ఆ రోగం ఏదైతే దాని పేరేం పేరు, కామెర్లు వచ్చిన టైపులో అందరినీ మతస్థులు అన్నట్టుగా చూడకండి. ఇంత చెప్పినా కూడా మరలా మతమే అని అస్సలు చూడకండి. ఇది మార్గం. క్రైస్తవులను గుర్తించాలి. ఎలా గుర్తించాలి? అతను బైబిల్ పట్టుకొని ఉన్నాడు గనక అతను క్రైస్తవుడండి, అది కాదు నువ్వు గుర్తించాల్సిందే. అతను ప్రతి వారం చర్చికి వెళ్తాడండి, అందుకోసం క్రైస్తవం, అది అస్సలు కాదు నువ్వు గుర్తించాల్సిందే. క్రైస్తవుని ఎలా గుర్తించాలి అన్నప్పుడు ప్రియులరా, స్త్రీలను చూసి ఇదిగో ఈ అమ్మాయికి బొట్టు లేదు గనక ఈవిడ క్రైస్తవురాలు, అది కాదు గుర్తించాల్సింది. ఇదిగో ఈ గాజులు ఏమి లేవు కదా, అది కాదు క్రైస్తవ్యం. ఆచారాలనేవి క్రైస్తవ్యంలో లేవు. మార్గం అన్నప్పుడు మార్గంలో నడవటం కోసం, మార్గంలో ప్రయాణం చేయాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి, కానీ ఆచారాలు ఎందుకండి? విచిత్రం కాకపోతేను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి మల్లెపల్లికి వెళ్ళినప్పుడు నేను ఒక హోటల్లో టిఫిన్ చేశాను. టిఫిన్ చేసిన తర్వాత ఓనర్తో మాట్లాడాను ఒక 5 నిమిషాలు. మాట్లాడినప్పుడు సువార్త చెప్పలేదు నేను, జనరల్ విషయాలు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతుంటే కింద పైన అబ్జర్వ్ చేశాడు నన్ను. నువ్వు క్రైస్తవుడు కదా అన్నాడు ఒకటే మాట. అవును, కానీ ఎలా గుర్తుపట్టేశారు బ్రదర్, ఎలా చెప్పగలుగుతున్నారు క్రైస్తవుడు అని చెప్పేసి అని అడిగితే ఆయన అంటాడు, మెళ్ళలోనూ చేతుల్లోనూ ఏ దారం కనిపించకపోతేను అన్నాడు. ఎట్ట గుర్తించాడో చూసారా? వేషాన్ని బట్టి గుర్తించాల్సింది క్రైస్తవుణ్ణి. ఎంత బాధకరం అసలు తెలుసా? నీ వేషం చూసి నువ్వు క్రైస్తవుడు అని చెప్పాలా? యేసుక్రీస్తు వేషం వేసుకొని వచ్చాడా? వేషం వేసుకొని నడిచాడు ఇక్కడ? ఎంత అవమానం అది! నీ నడకను చూసి చెప్పాలి, నీ మాట తీరును చూసి చెప్పాలి, నీ ప్రవర్తనను చూసి చెప్పాలి, ఎస్ వీడు క్రైస్తవుడు అని. ఎలా గుర్తించాలి క్రైస్తవుణ్ణి? ప్రవర్తనను బట్టి గుర్తించాలి తప్ప నీ నాన్న పేరు చెప్పు, మీ తాత పేరు చెప్పు, అలా కాదు గుర్తించాల్సింది. క్రైస్తవుణ్ణి గుర్తించాల్సిన పద్ధతి అది కాదు బ్రదర్, ప్రవర్తన. బాప్తిస్మం తీసుకున్నవారు సహితం ప్రవర్తన లేకపోతే క్రైస్తవుడు కాడు. ఆనాడు దేవుని పిల్లలుగా బ్రతికిన యూదులలో విధేయులైన యూదులు, అవిధేయులైన యూదులు అని ఎలాగైతే పిలువబడ్డారో, ఈనాడు కూడా అదే పరిస్థితి నిలబడి ఉన్నదన్నమాట. విధేయులైన క్రైస్తవులు, అవిధేయులైన క్రైస్తవులు అని చెప్పాల్సిన పరిస్థితి. కాబట్టి క్రైస్తవుల్ని ఎలా గుర్తించాలంటే ప్రవర్తనను బట్టి గుర్తించే రేంజ్కి మనం ఎదగాలి. ప్రవర్తనను చూసి వీడు క్రైస్తవుడు అని చెప్పగలగాలి, ప్రవర్తనను చూసి చెప్పగలగాలి, అంతే తప్ప ఈ వేషధారణను బట్టో లేకపోతే ఇంకో దాన్ని బట్టో కాదు.
ప్రాబ్లం మనలోనే ఉంది. ఆనందించవలసిన అన్యులు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. కారణం మన ప్రవర్తన సరిగ్గా లేక, బైబిల్లో ఉన్న బోధను సరిగ్గా బోధించక బోధను మార్చేశాము, ప్రవర్తనను మార్చేశాము. బోధ మారింది గనుకనే ప్రవర్తన మారింది, ప్రవర్తన మారింది గనుకనే వ్యతిరేకత మొదలైంది సమాజంలో. కాబట్టి ప్రియులారా, అర్థం చేసుకుని ఆనాడు క్రీస్తు ఒక్కడే ప్రపంచాన్ని కదిలించాడు. ఈరోజు మేము నలుగురమే, అస్సలు అనుకోకండలా. ఈరోజు మీరు నలుగురు కావచ్చు, మీ నెక్స్ట్ తరానికి మీ నలుగురు 400 మంది కావచ్చు. ఆ కాన్ఫిడెన్స్ మీ హృదయంలో ఉంచుకొని పనిచేయండి. దేవుని కోసం పనిచేయండి, క్రీస్తులా పనిచేయండి. అర్థమైందా? మనలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి, క్రీస్తు స్వరూపం ఏర్పడాలి. దైవత్వం సంపాదించుకునే దిశగా ప్రయాణం చేయాలి మనం. అది క్రైస్తవ్యం అంటే. అప్పుడు మన ప్రవర్తన బుద్ధి చెప్తుంది. ఎవరైతే మనల్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్లకు మన ప్రవర్తన బుద్ధి చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మీరందరూ క్రీస్తును వెంబడించాలని కోరుకుంటూ, వాక్యానుసారంగా వెంబడించాలని, ఆయన అడుగు జాడలలో మీ అడుగులు పడాలని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకున్నాను. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరమందు వాస్యనుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన మీ పాదాల సన్నిధిలో నుంచి తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు మంచి మాటలు తండ్రి మమ్మల్ని నిలబెట్టారు నాయన. మేము నడవాలి, కూర్చొని ఉండిపోకూడదు, మేము నడవాలి. ఇదిగో మీరు ఏర్పాటు చేసినటువంటి మార్గం తండ్రి, యేసు క్రీస్తు ద్వారా మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ మార్గంలో నిలిచిపోకుండా ఆ మార్గమే గమ్యమని ఎంచక తండ్రి, మాకు గమ్యం మీరే అన్న సంగతిని గుర్తెరిగి ఆ మార్గంలో నడిచే క్రైస్తవులముగా, ఆ మార్గంలో తండ్రి మా పాదములను కదిపే క్రైస్తవులముగా మేము ఉండగలుగుతాం తండ్రి. మాకు సహాయం చేయమని తండ్రి, ఈ లోకానికి తండ్రి మీరు మాకు మాదిరిగా చూపించినటువంటి మీ ప్రియ కుమారుని యొక్క జీవితాన్ని బట్టి, ఆయన యొక్క బ్రతుకును బట్టి, అదేవిధంగా మేము బ్రతకటానికి మేము ప్రయత్నం చేసే భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆయన అడుగు జాడలలో మేము అడుగులు వేస్తూ ప్రయాణం చేసేటటువంటి తండ్రి ఆ అదృష్టమును, ఆ భాగ్యమును మాకు ప్రసాదించమని కోరుచు, బ్రతిమాలు కోరుచు తండ్రి. ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పిదములను క్షమించమని, మన్నించమని కోరుతూ తండ్రి, ఇదిగోనైనా ఈ రోజు నుంచైనా సరే తండ్రి మేము ఆత్మీయతలో, దైవత్వాన్ని సంపాదించుటలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుటకు మాకు సహాయం చేయమని కోరుతూ బ్రతిమాలు కొంచెం తండ్రి ఇచ్చిన ప్రార్థన మీ పాదాల సన్నిధిలో నుంచి ఈ లోకరక్షకుడు మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచు బ్రతిమాలు కొనుచున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు పిల్లలు.